తమిళనాడు సీఎం విజయ్ ప్రకటనల ప్రకంపనలు ఇప్పుడు తెలుగులోనూ మొదలయ్యాయి. ఎందుకు అంటే ఆయన తమిళనాడులో తన 100 రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఇచ్చినటువంటి ప్రకటనలను తెలుగులో ప్రముఖమైనటువంటి పేపర్లలో కూడా ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సీఎంగా తన చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇంపార్టెంట్ అనుకున్నటువంటి ప్రకటనల రూపంలో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఇట్లాంటి పేపర్లలో కావచ్చు, టీవీల్లో కావచ్చు యాడ్స్ ఇచ్చుకోవడం అనేది సర్వసహజనం. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు చంద్రబాబు అయినా ఇటు రేవంత్ రెడ్డి అయినా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అయినా కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రకటనలు ఇచ్చుకున్నారు. అంతెందుకు ఇప్పుడు ఎవరైతే సీఎం విజయ్ తెలుగులో తన పరిపాలనకు 100 రోజుల పరిపాలనకు సంబంధించి ప్రకటనలు ఇచ్చారో అలాగే గతంలో ఇంగ్లీష్ పేపర్లలో ఇంగ్లీష్ యాడ్స్, అలాగే హిందీ పేపర్లలో హిందీ యాడ్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ అయితే పంజాబ్కి సంబంధించి కావచ్చు, ఇట్లా ఇతర రాష్ట్రాలకు వారి సొంత లాంగ్వేజ్లో దేశవ్యాప్తంగా ప్రకటనలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అప్పట్లో అదొక పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. తాజాగా విజయ్ ఇచ్చినటువంటి ప్రకటనలను తెలుగులో ప్రముఖ పేపర్లలో ఇచ్చినటువంటి ప్రకటనలను కూడా అదే కోణంలో చూడాలా, కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఇచ్చినటువంటి ఒక ప్రకటనల మాదిరిగానే చూడాలా, లేదంటే ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేటువంటి చర్చ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తమిళనాడు ప్రభుత్వంగా ఉన్న తమిళనాడు సీఎంగా ఉన్నప్పటికీ అంతకుముందు సినిమా హీరోగా విజయ్ దక్షిణాదికి సుపరిచితుడు. ఇటు తెలుగులో కూడా కొంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ఒక యాక్టర్గా అందరికీ పరిచయం. సో ఇప్పుడు తాను అక్కడ నుండి సీఎంగా ఉన్నప్పటికీ ఇక్కడ తన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 రోజుల్లో నేను ఏం చేశాను, నేను సాధించిన విజయాలకు సంబంధించినటువంటి ఒక విషయాలు చెప్తూ ఇచ్చినటువంటి ప్రకటన రాజకీయంగా అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే కేవలం సినిమా నటుడిగా విజయ్ని తెలుగు రాష్ట్రాల్లో చూడట్లేదు. ఎందుకు అంటే ఇటీవల మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా తమిళనాడులో అంటే ఇప్పుడు టీవీకేలో నెంబర్ 2గా ఉన్నటువంటి అదో అర్జున మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తను ఆర్థికంగా విజయ్కి వెన్నుదన్నుగా ఉన్నారు, రాజకీయంగా వెన్నుదన్నుగా ఉన్నారు, అంతేకాదు రాజకీయ వ్యూహాల్లో కూడా తను వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు చేసినటువంటి మాటలు ఏంటి అంటే, మనం దక్షిణాది నుంచి ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి ఉండాల్సిందే భవిష్యత్తులో, అలాంటి వ్యక్తి తమిళనాడు వ్యక్తి అయి ఉండాల్సిందే అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రకటనలకు ముడిపెట్టేలాగా కొన్ని అయితే చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే తన అర్థం ఒకటే, విజయ్ కేవలం సీఎంగా కాదు, భవిష్యత్తులో ప్రధానమంత్రిగా ఆయన్ని ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఆయన ప్రధానమంత్రిగా కావాలనేటువంటి ఒక తన ఆలోచనను ఆ రోజు శాసనసభలో చర్చ రూపంగా చెప్తూ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన ఓపెన్గానే కోరారు. సో ఇప్పుడు విజయ్ని ప్రొజెక్ట్ చేస్తూ విజయ్ ప్రభుత్వం యొక్క 100 రోజుల పరిపాలనకు సంబంధించినటువంటి తాము చేసినటువంటి మైలురాళ్లను ప్రొజెక్ట్ చేస్తూ తెలుగులో ఇచ్చినటువంటి ప్రకటనతో పాటు టీవీకేకి సంబంధించి ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ముఖ్యంగా యువత ఓట్లకు సంబంధించి ఏదైతే తమిళనాడులో వాళ్ళు టీవీకే చేసినటువంటి మ్యాజిక్ ఉందో అది మిగతా రాష్ట్రాల్లోనూ వర్కౌట్ అవుతుంది అని టీవీకే కావచ్చు, విజయ్ కావచ్చు బలంగా నమ్ముతున్నారు. సో అవసరమైతే టీవీకేకి సంబంధించి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తమిళనాడు మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, బార్డర్ కలిసి ఉండడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ అంటే విస్తరించే అవకాశం ఉందేమో అనేటువంటి ఊహాగానాలు కూడా గతంలో చాలా రోజులు జరిగాయి. అలాంటి చర్చ సందర్భంగా ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం కూడా, తెలుగులో ప్రకటనలు ఇవ్వడం, ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చారు అంటే సరే నేషనల్ ఆస్పెక్ట్స్లో ఇచ్చారని అనుకోవచ్చు, కానీ తెలుగు పత్రికల్లో ఇవ్వడం అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. ఒకటి తన మంత్రివర్గ సహచరుడు పార్టీలో నెంబర్ 2 అయినటువంటి అదో అర్జున చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, గతంలో ఇటు తెలుగు రాష్ట్రాలకు కూడా తన టీవీకేను విస్తరించే అవకాశం ఉందన్నటువంటి చర్చలు కావచ్చు, ఇప్పుడు ఈ ప్రకటనలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా విడదీయలేని సంబంధం ఉందని అయితే మనం కూడా భావించవచ్చు. సో భవిష్యత్తులో వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయా, అందుకు ప్రజల నుంచి ఎలాంటి యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఇతర పొలిటికల్ పార్టీల నుంచి ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేది పక్కన పెడితే వాళ్ళ ఆలోచనలు మాత్రం భవిష్యత్తుకి అడుగులు పడుతున్నాయని అయితే గమనించవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. టీవీకే ఒక అంటే పాలపొంగు అనేది డిఎంకే భావిస్తూ ఉన్న తరుణంలో నిజంగా అది పాలపొంగే అవుతుందా, పార్టీలో ఉన్నటువంటి విజయ్ కాకుండా ఇతర సీనియర్ నాయకులు ఎంతవరకు పరిణతిగా ప్రజల్లోకి వెళ్తారు అనేది కూడా చూడాలి. దాన్ని బట్టే టీవీకే భవిష్యత్ రాజకీయాలు విస్తరణ అనేది ఉంటుందని అయితే మనం భావించవచ్చు.